హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసిన సౌండ్ బార్ జీబ్రూనిక్స్ లేటెస్ట్ వర్షన్ సౌండ్ బార్ ఈ రోజే లాంచ్ అయితే చేశారు. ఇది జీబ్రూనిక్స్ నుంచి జీబ్రూనిక్స్ జేబ్ జూక్ బార్ 7000 DWS ప్రో సౌండ్ బార్. ఇది వైర్లెస్ సబ్వూఫర్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. దీని టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 360 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ సౌండ్ బార్ అయితే ఉంటుంది, సబ్వూఫర్ అయితే ఉంటుంది. సౌండ్ బార్లో ఒకసారికి క్వాడ్ కోర్ స్పీకర్ సెటప్ అయితే యూజ్ చేస్తారు. 4 స్పీకర్ అయితే ఉండడం అయితే జరిగింది. అవేంటో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, వినిపిస్తాను. అలాగే బిల్లు క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ పరంగా ఎలా ఉంది, దీని ప్రైస్ ఎలా ఉంది, అన్నిటి గురించి అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మరి వీడియో అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఎవరైనా సౌండ్ బార్ గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. ఎవరైనా సౌండ్ బార్ గురించి చూసినట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఓకేనా? షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. 70,000 దగ్గరలో మనం అయితే ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే 1 lakh కూడా అయిపోతాం. అండ్ అలాగే మీరు ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే ఫెస్టివల్ సీజన్ డీల్స్ అనేవి అదిరిపోతాయి, మామూలుగా అయితే ఉండదు. అందుకే తొందరగా జాయిన్ అయ్యి అయితే ఉండండి. మంచి డీల్స్ అయితే మీకు పోస్ట్ అయితే చేస్తుంటాను. మరి అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదోసారికి యూజర్ మాన్యువల్ అని అయితే అనొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారనుకోండి, టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సౌండ్ బార్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. మీకు కావాలనుకుంటే స్కాన్ అయితే చేసి చెక్ చేయండి. తర్వాతకి మనకి ఈ 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాతకి మనకు ఒక ఇన్పుట్ కేబుల్, మనకు సౌండ్ అంటే HDMI కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు, మనకు ఒక ఇన్పుట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాతకి వాల్ మౌంట్ చేసుకోవడం కోసం ఒక 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. దీంతో పాటుగానే మనకు ఈ యొక్క స్క్రూస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమోట్ యొక్క బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. చాలా సాఫ్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది రిమోట్ పట్టుకోగానే. అలాగే మనకు కొన్ని బటన్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు ప్రతి ఒక్కటి. అండ్ ప్రేరింగ్కి బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్రీజ్, అంటే దీంట్లో LED డిస్ప్లే అయితే ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యూట్ బటన్ అయితే ఇస్తున్నారు, ఇన్పుట్ అయితే ఇస్తున్నారు. మ్యూజిక్, న్యూస్, మూవీ, 3D అని ఇలా మనకు కొన్ని మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ట్రెబుల్స్కి అండ్ బేస్ని, అంటే బేస్ని తగ్గించి ట్రెబుల్స్ని ఎక్కువ చేసుకోవడం, ట్రెబుల్స్ని తగ్గించి బేస్ని ఎక్కువ చేసుకోవడం కూడా మనకి ఇలా కస్టమైజ్ చేసుకునే విధానం కూడా ఈ యొక్క రిమోట్లు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి విశేషం అయితే అనుకోవచ్చు. ఈ రిమోట్ బాటమ్ పొజిషన్లో మీరు జీబ్రూనిక్స్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా కొత్త లుక్ అయితే కనబడుతుంది, ప్రీమియంగా కనబడుతుంది ఈ యొక్క సౌండ్ బార్. మీకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే అన్ని సౌండ్ బార్కి ఇచ్చిన విధంగానే మనకు మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. ఈ యొక్క మెటల్ గ్రిల్ బ్యాక్ సైడే మీకు స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆ స్పీకర్స్ వచ్చేసరికి 4 స్పీకర్ సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ నుంచి కూడా కొంచెం లైట్ గా కనబడుతుంది అనమాట. అండ్ ఈ సౌండ్ బార్ కి రైట్ సైడ్ చెక్ చేస్తే ఇక్కడ జీబ్రూనిక్స్ బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే డాల్బీ ఆడియో అయితే కనబడుతుంది, లోగో అనేది ప్రొవైడ్ చేశారు. మిడిల్ లో చెక్ చేస్తే LED డిస్ప్లే అయితే ఇచ్చారు. LED డిస్ప్లే అంటే మీ అందరికి తెలిసిందే, బట్ అయినా కానీ మళ్ళీ చెప్తాను వినండి. LED డిస్ప్లే అంటే మనం ఏ సోర్స్ నుంచి కనెక్ట్ చేసుకున్నాం, అంటే HDMI త్రూ కనెక్ట్ చేసుకున్నాం, బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకున్నామా, ఆక్స్ నుంచి కనెక్ట్ చేసుకున్నామా, లేదా మనం వాల్యూమ్ ఎంత పెట్టాం, వాల్యూమ్ తక్కువ చేసామా ఎక్కువ చేసామా, ఏ మోడ్లో ఉన్నాం, మూవీస్ మోడా, న్యూస్ మోడా, లేదా మ్యూజిక్ మోడా. ఎందుకంటే వీళ్ళు రిమోట్లో 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 3Dకి సపోర్ట్ చేసే విధంగా ఇది ఇచ్చారు, అంటే 3D సరౌండింగ్ సౌండ్ సపోర్ట్ చేసే విధంగా ఇచ్చారంటే వర్చువల్లీ 5.1 లాగా అయితే వస్తుందని అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క 3D ఆప్షన్ యూజ్ చేయడం వల్ల రిమోట్లో ఇచ్చారు. సో నేను సౌండ్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి అయితే మాట్లాడతా. అండ్ ఈ యొక్క సౌండ్ బార్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సరికి డిజైన్ డిఫరెంట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఒక షేప్ అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ RGB LED ఇండికేటర్స్ ఈ సౌండ్ బార్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే కనబడుతుంటాయి. సో
ఫ్లో అయితే అవుతుంటాయి. మనం చేంజ్ కూడా చేసేసుకోవచ్చు ఈ యొక్క కలర్స్ని ఈజీగా రిమోట్లో యూజ్ చేసేసుకొని. అండ్ ఈ సౌండ్ బార్కి లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు నేనున్న ఈ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చారు. అంటే రిమోట్ ఎప్పుడైనా మనకు కనపడకపోతే ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు, బటన్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకు ఆ బటన్ ఆప్షన్ వచ్చేసరికి ఆన్ ఆఫ్ అయితే ఇచ్చారు, అండ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ అయితే ఇచ్చారు, ఇన్పుట్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఇచ్చారు. ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో అండ్ బ్యాక్ పొజిషన్లో అండ్ బాటమ్ పొజిషన్లో వచ్చేసి నియాన్ ఫినిషింగ్ గ్లాసీ లుక్ అయితే ఉంటుంది, గ్లాసీ అనమాట. సో మన యొక్క ఫేస్ అనేది ఈజీగా ఈ యొక్క గ్లాసీ లుక్లో అయితే కనబడుతుంది. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ డస్ట్ ఇంకేమైనా అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. ఖచ్చితంగా ఎవ్రీడే మీరైతే క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫినిషింగ్ మాత్రం ఖతర్నాక్ అయితే ఉంది ఈ యొక్క సౌండ్ బార్ది. ఈ సౌండ్ బార్ బాటమ్ పొజిషన్లో మీకు ఈ యొక్క సౌండ్ బార్ అంటే టేబుల్ మీద ఇలా పెట్టారనుకోండి, అప్పుడు ఈ సౌండ్ బార్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మీకు బాటమ్ పొజిషన్లో రబ్బర్ గ్రిప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ చెక్ చేసినట్టయితే ఈ యొక్క సౌండ్ బార్ని మీరు వాల్ మౌంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకు సైడ్కి ఒకసారి చెక్ చేస్తే అక్కడ ఆక్స్ కేబుల్ అయితే ఉంది, ఆప్టికల్ కేబుల్ అయితే ఉంది, HDMI ARCకి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే కొంచెం స్ట్రైట్ గా చెక్ చేస్తే USB పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మరి ఈ యొక్క సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ ఎంత అయితే అనుకుంటున్నారు, 180 వాట్స్ అయితే ఉంటుంది సౌండ్ బార్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సౌండ్ బార్లో వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ ఆడియోలో డాల్బీ డిజిటల్ ప్లస్ కదా, డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. టోటల్ 4 స్పీకర్ సెటప్ డ్రైవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. మరి ఇప్పుడు సబూఫర్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సబూఫర్ వచ్చేసరికి మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే బాగానే ఫినిషింగ్ అయితే ఇచ్చడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు జీబ్రోనిక్స్ బ్రాండింగ్ లోగో కూడా కనబడుతుంది అనమాట బాటమ్ పొజిషన్లో. అండ్ సైడ్ మౌంటెడ్ సబూఫర్ లాగా అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క సబూఫర్ని. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏవైతే సబూఫర్ అయితే ఉందో రిఫ్లెక్షన్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ కొంచెం మీరు కింద చెక్ చేసినట్లయితే మనకు పేరింగ్ ఆప్షన్ అలాగే USB అంటే ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి ఒక USB పోర్ట్ అయితే ఈ సబూఫర్కి అయితే ఇచ్చారు. ఇది వైర్లెస్ సబూఫర్ అన్నమాట. జస్ట్ దీనికి పవర్ సపరేట్ ఇవ్వాలి, ఈ సౌండ్ బార్కి పవర్ సపరేట్ అయితే ఇవ్వాలి. సబూఫర్ యొక్క డ్రైవ్స్ ఎంత అయితే అనుకుంటున్నారు, 8 ఇంచ్ డ్రైవ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో 8 ఇంచ్ అంటే మామూలుగా లేదు, సబూఫర్ అద్రిపోయింది, బేస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మాట్లాడదా దాని గురించి ఇప్పుడు. అండ్ మరి ఈ యొక్క సబూఫర్ యొక్క ఆడియో అవుట్పుట్ ఎంత అయితే అనుకుంటున్నారు, 180 వాట్స్ అయితే ఉంటుంది. ఇది 180, ఇది 180, టోటల్గా 360 వాట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇలా మనకు 360 వాట్స్ తోటి డాల్బీకి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 360 వాట్స్ నేను ఫస్ట్ బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేశాను. యాక్చువల్గా బ్లూటూత్ ద్వారా మనకు డిజిటల్ ఆడియో అవుట్పుట్ అయితే రాదు, ఓన్లీ స్టీరియోలో వస్తుంది అనమాట. అయినా కానీ నేను చెక్ చేశాను, ఎందుకంటే చాలామంది బ్లూటూత్ ద్వారా మేము పే చేస్తే రావట్లేదు అంటారు. బ్లూటూత్ ద్వారా నేను మొబైల్ కనెక్ట్ చేశాను. ఇక సిస్టమ్ అయితే ఉంది కదా, సిస్టమ్ని కూడా చెక్ చేయడం అయితే జరిగింది. బ్లూటూత్ కనెక్ట్ అయింది. ఒక వీడియో ప్లే చేశాను, వినండి. నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఈ రోజు మోటోలా యాంపీ సౌండ్ ఎక్స్ వైడ్ క్వాలిటీ అంటే వోకల్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా అయితే వస్తుంది, లౌడ్గా అయితే వస్తుంది. యాక్చువల్గా దీని నుంచి వచ్చే సౌండ్ లౌడ్గా అయితే వస్తుంది. మొబైల్ త్రూ నేను కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసినప్పుడు కూడా మ్యూజిక్ అనేది చాలా లౌడ్గా అయితే వస్తుంది, హెవీగా సౌండ్ అయితే వస్తుంది. ఇది ఫెంటాస్టిక్ హెవీగా సౌండ్. అది కూడా నేను 15 పెట్టాను భయ్యా, మరీ ఎంత ఎక్కువ అయితే పెట్టలేదు. హెవీ సౌండ్ తోటి అయితే ఈ యొక్క సౌండ్ బార్ అయితే వస్తుంది. అండ్ ఆ వోకల్స్ లెవెల్ కూడా చాలా క్లియర్గా వినపడుతున్నాయి. అండ్ బేస్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 8 ఇంచెస్ డ్రైవర్స్ని అయితే యూజ్ అయితే చేశారు కాబట్టి అది బేస్ ఎక్సలెంట్ అయితే అనుకోవచ్చు. సోనీ టీవీ తోటి HDMI త్రూ కనెక్ట్ చేశాను. ఈ యొక్క సౌండ్ బార్ HDMI ARCకి సపోర్ట్ చేస్తుంది, టీవీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు ఉంది కదా మజా, మామూలుగా లేదు. ఒక్కసారి మీరు ఆడియో అయితే వినండి, అది కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుని అయితే వినండి భయ్యా. ప్లే చేస్తాను, బట్ డ్యూ టు కాపీరైట్ ఇష్యూ వల్ల అది కూడా సగం అయితే ప్లే చేస్తాను, ప్లీజ్ ఏమనుకోకండి.
అన్నారు కదా ఎలా ఉంది, క్లిప్స్ అదిరిపోయాయి కదా, బేస్ అదిరిపోయింది కదా. సో మీకేమో కానీ నాకు మాత్రం ఇక్కడ కిటికీలు అయితే అదిరిపోయాయి, ఈ రూమ్లో ఉన్న కిటికీలు. దీని నుంచి వచ్చే బేస్ మాత్రం HDMI త్రూ ఎక్కువ హెవీ సౌండ్ అయితే వస్తుంది, మామూలుగా కాదు, హెవీ సౌండ్ అయితే వస్తుంది ఈ యొక్క సౌండ్ బార్ నుంచి. వోకల్స్ కూడా క్లియర్గా వినపడుతున్నాయి. బట్ ఇక్కడ మనం మార్చుకోవాల్సింది మ్యూజిక్ మోడ్లో వినడం లేదు, నేను మూవీస్లో అయితే వింటున్నాను. మనకు కొంచెం సరౌండ్స్ లెక్క సపరేషన్స్ అవుతాయా అవ్వట్లేదని చెప్పేసి రిమోట్లో ఇచ్చిన 3D ఆప్షన్ బటన్ని క్లిక్ చేశాను. వర్చువల్గా కొంచెం సౌండ్ ఎన్హాన్స్మెంట్ అయితే చేసింది, బట్ మనకు బ్యాక్ సైడ్ అయితే అంతగా ఎన్హాన్స్మెంట్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, సౌండ్ పరంగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను విన్నది న్యాచురల్గా మనం ఎప్పుడు ఏ యాక్టివిటీ చేస్తాం, యూట్యూబ్ నుంచో లేదా OTT అప్లికేషన్ నుంచో ప్లే చేసి వింటూ ఉంటాం కదా, అలాగే నేను చెక్ చేశాను. నెట్ఫ్లిక్స్ నుంచి చెక్ చేశాను, దాంతోపాటుగానే డిస్నీ హాట్‌స్టార్ నుంచి అయితే చెక్ చేశాను. బేస్ అనేది చాలా హెవీగా వస్తుంది. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క జీబ్రానిక్స్ 7000 DWS Pro సౌండ్ బార్ని తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే ఉంది కదా. సో ఇంకా క్వాలిటీ అనేది పెరిగింది, అంటే లైక్ మనకు కంప్రెస్డ్ డాల్బీ అట్మాస్ అని అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు చాలా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. ఎఫెక్ట్స్ పరంగా కూడా ఎన్హాన్స్మెంట్ అనేది పెరిగింది ఎప్పుడైతే మీరు HDMI త్రూ పెట్టుకున్నా. అండ్ HDMI లేదు అంటే ఆప్టికల్ నుంచి కూడా పెట్టుకోండి, ఇంకా బెటర్గా వేలో అయితే ఉంటుంది. అండ్ HDMI త్రూ పెట్టుకుంటే ఏంటి అని అడిగితే మీకు CEC సపోర్ట్ అనమాట, అంటే ఒక్క సింగిల్ రిమోట్ ద్వారానే మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సౌండ్ బార్ అనేది. సో ఇలా మనకు చాలా మంచి ఆడియో అవుట్పుట్ అనేది ఈ సౌండ్ బార్ నుంచి అయితే వస్తుంది. ఇప్పటిదాకా విన్నది మీరు ప్లస్ పాయింట్స్, కానీ మైనస్ పాయింట్స్ గురించి అయితే మీకు అయితే చెప్పలేదు కదా, ఇప్పుడైతే క్లియర్గా వినండి. ఈ సౌండ్ బార్ ఈ బాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు HDMI అయినా కానీ ఆప్టికల్ అయినా ఇచ్చుంటే చాలా బాగుండేది అయితే నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను రిమోట్లో ఉన్న 3D ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు నాకు కన్ఫ్యూజన్ అయితే అవుతుందన్నమాట, ఇది ఆన్ అయిందా ఆఫ్ అయిందా అని కొంచెం కన్ఫ్యూజ్ లెవెల్లో ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే డిస్ప్లేలో ఆన్ ఆఫ్ అనేది కనబడట్లేదు, అది ఇచ్చుంటే బాగుండు అనేది నా యొక్క ఫీలింగ్ అనమాట, ఒక సగటు మధ్యతరగతి సౌండ్ బార్ కొన్న వ్యక్తిగా అన్నమాట. సో అలా అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వర్చువల్లీ 5.1 అయితే అన్నారు, బట్ వర్చువల్లీ బాగానే క్రియేట్ చేసింది, ఈ లెవెల్ వరకు అయితే క్రియేట్ చేసింది, కానీ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా మనకైతే క్రియేట్ చేయలేకపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు మైనస్లు. మరి ప్లస్లు ఏంటి ఈ సౌండ్ బార్లో అన్నట్లయితే బేస్, హెవీ బేస్ చాలా బాగుంది బేస్ అనేది. అది కూడా మీకు ఎక్కడ డిస్ట్రాక్షన్ కాకుండా హెవీ బేస్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం, అదొక హెవీ బేస్ చాలా బాగా వస్తుంది. అండ్ వోకల్స్ అనేవి చాలా క్లియర్గా వినపడుతున్నాయి, ఎక్కడ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది డామినేట్ అయితే చేయలేదు, బేస్ ఈ యొక్క వోకల్స్ని డామినేట్ చేయలేకుండా క్రిస్టల్ క్లియర్ వోకల్స్తో పాటు బేస్ని అండ్ అదేవిధంగా సరౌండ్స్ని అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని ఇవన్నిటిని పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చేస్తుంది. ఇంకొకటి వర్చువల్లీ వీళ్ళు 5.1 అన్నారు, బట్ మనకు వర్చువల్లీ 5.1 క్రియేట్ చేయాలంటే చాలా కష్టమే. అయినా కానీ వీళ్ళు కొంచెం సక్సీడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ యొక్క సౌండ్ బార్లు ఎన్ని ఉన్నాయి, 4 స్పీకర్ సెటప్ అయితే ఉంది. ఎంతగా మనకు క్రియేట్ చేయాలంటే ఫ్రంట్ సైడే మనకు మాత్రమే క్రియేట్ అయితే చేయగలుగుతుంది, కానీ వీళ్ళు వర్చువల్లీ 3D ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి సో అట్లీస్ట్ మనకు ఈ యొక్క వర్చువల్లీ ఇంతవరకు అంటే మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్న వరకు ఖచ్చితంగా మీకు సైడ్కి అయితే సౌండ్ అయితే వస్తుంది. ఆ యొక్క ఆడియో అనేది సరౌండింగ్కి సపోర్ట్ చేసే ఆడియో అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు 3D ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే. సో దీని యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి ఎంత ప్రైస్ అయితే అనుకుంటున్నారు, 11,399 అయితే ఉంది. అది కూడా ఓన్లీ జీబ్రానిక్స్ వెబ్సైట్లో ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకవేళ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా అయితే ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, బై చేయాలనుకుని అయితే బై అయితే చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.